నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో వచ్చే నెలలో జరగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు క్షేత్రం ముస్తాబవుతోంది. ఫిబ్రవరి 8 నుంచి 18 వరకు నిర్వహించనున్న ఈ వేడుకలకు దేశం నలుమూలల నుంచి లక్షలాది భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో భక్తుల సౌకర్యార్థం శ్రీశైల దేవస్థానం అధికారులు ఏర్పాట్లను వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలో ఈరోజు శ్రీశైల దేవస్థానం ఈవో శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి సభ్యులు ఆలా అనిల్ కుమార్, ఉప్పుటూరు సుబ్బలక్ష్మి తదితరులు ఆలయ ప్రాంగణంలో విస్తృతంగా పర్యటించి మహాశివరాత్రి ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో సమీక్షించారు. ఇంజనీరింగ్ అధికారులతో కలిసి చంద్రావతి కళ్యాణ మండపం, శివదీక్ష భక్తుల క్యూ లైన్లు మరియు క్యూ కాంప్లెక్స్లను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం స్వామి అమ్మవార్ల వాహన సేవలు జరిగి అక్కమహాదేవి అలంకార మండపాన్ని కూడా సందర్శించారు. ఈ సందర్భంగా ఈవో శ్రీనివాసరావు అధికారులకు పలు సూచనలు చేశారు. చంద్రవతి కళ్యాణ మండపంలో శివదీక్ష భక్తులు వేచి ఉండే సమయంలో తగినంతగా మంచినీరు, అల్పాహార ఏర్పాట్లు చేయాలని సూచించారు. అలాగే శివదీక్ష భక్తుల క్యూ లైన్లలో నిరంతరం మంచినీరు, బిస్కెట్లు వంటి వాటిని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. క్యూ లైన్లలో అవసరమైన అన్ని చోట్ల అత్యవసర గేట్లను ఏర్పాటు చేయాలని, ఆలయ ప్రాంగణంలోని క్యూ లైన్లు దృఢంగా ఉండేలా చూడాలని సూచించారు. రద్దీ సమయాల్లో తొక్కిసలాట జరగకుండా తగిన సంఖ్యలో భద్రతా సిబ్బంది, శివసేవకులను నియమించాలని తెలిపారు. అలాగే ఎక్కడ విద్యుత్ షార్ట్ సర్క్యూట్లు జరగకుండా అన్ని విద్యుత్ వ్యవస్థలను క్షుణ్ణంగా పరిశీలించి అవసరమైన చోట్ల వెంటనే మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల పరిశీలన కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.